ఈ వీడియో చూసే ముందు ఓం ఆదిత్యాయ నమః అని ఒక కామెంట్ చేయండి. ఫిబ్రవరి 16న రథసప్తమి. పూజా విధానం, పరిహారాలు. పుష్యమాసం వెళ్ళిపోయింది, మాఘమాసం వచ్చింది. మాఘ అంటే పాపము లేనిది అని అర్థం. సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం. ఈ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే సప్తమిని రథసప్తమి అని అంటాం. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానము. ఈ రథసప్తమి రోజున చేసే పూజలు, దానాల వల్ల కోట్ల రెట్లు పుణ్యఫలములను, ఆయురారోగ్యములను, సంపదలను పొందవచ్చు. మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు పుట్టినరోజు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి 15 గురువారం ఉదయం 10 గంటల నుంచి మొదలై ఫిబ్రవరి 16 ఉదయం 8:54 గంటలకు ముగుస్తుంది. కాబట్టి శుక్రవారం ఉదయాన తిథి ఆధారంగా ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమిని జరుపుకుంటారు. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు అయితే 7 జిల్లేడు ఆకులను, ఆడవారు అయితే 7 చిక్కుడు ఆకులను తీసుకొని తలపైన భుజాలపై ఉంచుకొని స్నానం చేయవచ్చు. ఈ 7 జిల్లేడు ఆకులను సూర్యుని 7 రంగులకు ప్రతీకగా భావిస్తారు. ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకొని స్నానం చేస్తే మంచిది. ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను వంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది. అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున స్నానం చేసిన తరువాత నీటిలో చిన్న బెల్లం ముక్క, ఎర్రటి పువ్వులు వేసి సూర్య భగవానునికి ఆగ్రం సమర్పించాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం పఠిస్తారో వాళ్ళకి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం. ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశం ఉంది. ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా నైవేద్యాన్ని సమర్పించవచ్చు. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యంగా సమర్పిస్తే
ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట. ఈ రోజున చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం. ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణలను ప్రసరింపచేశాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది. ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమః అని 108 సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. మీ పూజా గదిలో సూర్య భగవానుడి చిత్రపటం ఉంటే మంచిది. అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. రథసప్తమి రోజు మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులను కానీ దానం చేయండి. ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది. నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా నది, గోదావరి, కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది. ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి. మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేమని ఆ దేవుణ్ణిని స్మరించుకోవడం. ఈ రథసప్తమి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ప్రదక్షిణలు చేయండి. మన జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు వస్తాయి. అలాగే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయి. సమాజంలో తగిన గౌరవం ఉండదు. చేపట్టిన పనులు ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.